గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీడియో నెంబర్ 10 అనుకుంటాను. ఒక్కసారి చూడండి. ఈరోజేందంటే, సిద్ధి యాప్‌ని యూజ్ జేసి మన దగ్గర 3,00,000 కంటే తక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఏమున్నాయి? అసలు దానికి ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరికి ఇవ్వచ్చు? ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి? అనేది చెప్దాం. ఎందుకంటే 3,00,000 కంటే తక్కువ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళు గూడా మనకు చాలా మందుంటారు మన కాంటాక్ట్స్‌లో. వాళ్ళకి సంపూర్ణ రక్ష ప్రామిస్ గాని, పరమరక్ష గాని ఇలాంటి పాలిసీలు ఇవ్వలేము. ఇన్‌కమ్ సపోర్ట్ చేయదు గాబట్టి. అందుకని మినిమమ్ 10థ్ క్లాస్ ఉంటే చాలు. మన దగ్గర ఒక అద్భుతమైన పాలిసీ అనేది ఉందనమాట. దాన్ని బేస్ జేసుకొని మనం కొటేషన్స్ అనేది ఇవ్వచ్చు. దీంట్లో ఏందంటే మినిమమ్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ పైన క్లిక్ చేసి, దాంట్లో సంపూర్ణ సరల్ జీవన్ బీమా అనేది కనిపిస్తుంది మీకు. ఈ ఈ పాలిసీలో కీ ఫీచర్స్ ఒకసారి చూడండి. సింపుల్ అండ్ అఫోర్డబుల్ ప్యూర్ ప్రొటెక్షన్ పాలిసీ. ఇది ప్యూర్ టర్మ్ పాలిసీ. రిటర్న్స్ ఏమి రావు. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఫ్లెక్సిబిలిటీ చూజ్ పాలిసీ టర్మ్ అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్. మనకు ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. లోయర్ ప్రీమియమ్స్ ఫీమేల్ లైఫ్స్. లేడీస్‌కైతే కొంచెం ఇంగా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి ఏ పాలిసీలో అయినా. రైడర్స్ గూడా పెట్టుకోవచ్చు. టాక్స్ బెనిఫిట్స్ గూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. మెన్షన్ జేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్‌లో ఫైల్ జేసేటప్పుడు ఈ పాలిసీ తీసుకున్నా నేను ఇంత ఇన్సూరెన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నానని పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ డౌన్‌లోడ్ బ్రోచర్ అని జెప్పేసి బ్రోచర్ గూడా మనం పంపించుకోవచ్చు. ఇది సింపుల్ బ్రోచర్ పంపించి బ్రోచర్ గురించి గూడా ఎక్స్‌ప్లెయిన్ తర్వాత చేస్తాను. ఒకసారి చూడండి. హ్మ్. ఇక్కడ ఇన్సూరర్ నేమ్ మిస్టర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ నాదే పెడుతున్నాను. మేల్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే స్మోకింగ్, ప్రపోజర్ సేమ్ యాజ్ ఇన్సూరెన్స్. ఇవి బేసిక్ డీటెయిల్స్. ఏ పాలిసీకైనా ఇవ్వాలి. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏందంటే, ఈ పాలిసీ ఇవ్వాలంటే మినిమమ్ 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుంది. 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 45 ఇయర్స్ అన్నమాట. ఓకేనా? అంతకంటే ఎక్కువ ఏజ్ ఉంటే మనం ఈ పాలిసీ ఇవ్వలేం. ఇక్కడ చూడండి, మనకి సరల్ జీవన్ బీమా పాలిసీ పేరుంటుంది. సింగిల్ పే ఉంటుంది, రెగ్యులర్ పే ఉంటుంది, లిమిటెడ్ పే ఉంటుంది. ఓకేనా? మనం ఎప్పుడు లిమిటెడ్ పే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, లిమిటెడ్ పేలో గూడా ప్రీమియం పాలిసీ టర్మ్ వచ్చేసి 20 ఇయర్స్ పెట్టుకోవచ్చు. మాక్సిమం పాలిసీ టర్మ్ దీంట్లో 20 ఇయర్సే ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇంతకుముందుకు 10 ఇయర్స్ గూడా ఉంటుండే. ఇప్పుడైతే మినిమమ్ 5 ఇయర్సే వస్తుంది. ఓకేనా? ఇక్కడ రైడర్స్ యెస్ పెట్టుకోవచ్చు. లైఫ్ కవర్ మినిమమ్ 5,00,000 నుంచి కూడా పాలిసీ ఇవ్వచ్చు మన దగ్గర. మాక్సిమం 25,00,000 ఉంటుంది. ఓకేనా? ఈ బేసిక్ డీటెయిల్స్ చూడండి. ప్రొడక్ట్ డీటెయిల్స్ దగ్గర పాలిసీ పేరుంటుంది, లిమిటెడ్ పే ఉంటుంది, రెగ్యులర్ పే, సింగిల్ పే ఉంటుంది. మనం లిమిటెడ్ పే తీసుకున్నాం. 5 ఇయర్స్ పేమెంట్ టర్మ్ పెట్టుకున్నాం. పాలిసీ టర్మ్ 20 ఇయర్స్ యాన్యువల్లీ. రైడర్స్ యెస్ పెట్టుకున్నాం. లైఫ్ కవర్ వచ్చేసి మినిమమ్ 5,00,000, మాక్సిమం 25,00,000. ఇక్కడ చూడండి, రైడర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లంసమ్ ఇది కూడా 25,00,000. ఎప్పుడైనా బేసిక్ కవరేజ్ కంటే ఎక్కువ కవరేజ్ ఇవ్వకూడదన్నమాట. 20 సేవ్ లంసమ్. ఇది రైడర్ సంబంధించిన డీటెయిల్స్. లంసమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్, బేసిక్ కవరేజ్ ఎంతైతే ఉంటుందో ఆ కవరేజ్‌కి ఈక్వలెంట్‌గా ఇవ్వాలి. ఏడీ, ఏటీపీడీ 2 రైడర్‌లు ఇవ్వచ్చు దీంట్లో. ఇది సింపుల్ కొటేషన్ అండి. కస్టమర్ ఏజ్ 35 ఇయర్స్, 25,00,000 కవరేజ్ ఉంటుంది. 34,000 కడుతుండు. 25,00,000 యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది. 3,475 కడుతుండు. 25,00,000 యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది. 2,075 కడుతుండు. ఈ మొత్తం కలుపుకుంటే 47,000 రూపీస్ కడుతుండు. ఓన్లీ 5 ఇయర్స్ కట్టుకుంటే 20 ఇయర్స్ వరకి 25,00,000 కవరేజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంటల్‌గా అయితే 50,00,000. యాక్సిడెంట్ అయి పర్మనెంట్ డిజబిలిటీ అయినా కూడా 25,00,000. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఇంకొక 25,00,000. ఇట్లా 3, 4 ఇన్సూరెన్స్ కవరేజ్. బిలో 3,00,000 ఇన్‌కమ్ ఉండి 10థ్ క్లాస్ ఉన్నవాళ్ళు మన సర్కిల్‌లో చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరు పని చేస్తూ ఉంటారు. చదువుకొని ఉంటారు. 10థ్, ఇంటర్ చదువుకొని
షాపింగ్ మాల్స్‌లల్లా, డీమార్ట్‌లల్లా, ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటోస్ నడుపుతుంటారు. క్యాషియర్, సెక్యూరిటీ గార్డ్స్, సేల్స్ బాయ్స్, ఆఫీస్ బాయ్స్ ఇట్లా చాలా మంది దొరుకుతారు మనకి. అట్‌లీస్ట్ మన ఫ్యామిలీ, రిలేషన్స్, ఫ్రెండ్స్ సర్కిల్‌లో చూసుకొని అట్‌లీస్ట్ ఈ పాలిసీ చేసుకున్న 5 ఇయర్స్ పీపీటీ చేసినా వాళ్ళకి మంచి ఇన్సూరెన్స్ పాలిసీ ఇచ్చినట్టు అయితుంది. ఓకేనా? జనరేట్ బీఐపీఎఫ్ కోడ్. ఈ కొటేషన్ కూడా పంపిస్తా. ఓకేనా? దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇది బ్రోచర్ చూడండి. సరల్ జీవన్ బీమా. ఇక్కడ ఏ ఏ విధంగా ఇదో పాలసీ టర్మ్ 40 అని ఉంది. కాకపోతే ఇది 20 ఇయర్స్ పనిచేస్తుంది. మినిమమ్ ఏజ్, మాక్సిమం ఏజ్ 65 ఉంది. కానీ 45 ఇయర్స్ వరకు మనం లాగిన్ చేస్తుంటే తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా? ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇది బ్రోచర్ సంబంధించింది. ఒక్కసారి కొటేషన్ పీడిఎఫ్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి. ఇది ప్యూర్ టర్మ్ కాబట్టి 18% జీఎస్టీ పడతది గుర్తుపెట్టుకోండి. మినిమమ్ ఏజ్ 35 ఇయర్స్ ఇక్కడ తీసుకున్నాము. 5 ఇయర్స్ పేమెంట్, 20 ఇయర్స్ పాలసీ టర్మ్ ఉంటుంది. రైడర్స్ 2 ఉంటాయి. డెత్ బెనిఫిట్ మాత్రమే 25 లాక్స్ వస్తూ ఉంటుంది. మనకింక మెచ్యూరిటీలు అవి ఇవి ఏం లేవన్నమాట. ఓకేనా? క్లియర్. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే మీరు ఇది ఒక్కసారి క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. 47,000 కడుతున్నాడు. అంటే 50,000 కడుతున్నాడు అనుకోండి. 2,50,000 కడుతున్నాడు 5 సంవత్సరాలకి. 2,50,000 కడితే 25,00,000 కవరేజు 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 2,50,000ని మీరు 20 ఇయర్స్‌కి డివైడ్ చేయండి. 10 ఇయర్స్‌కి ఎంతయితుంది? 2,50,000 అంటే నార్మల్‌గా 20 ఇయర్స్‌కి ఎంతయితుందంటే 2,500 ఇయర్లీ అయితుంది. అంతే. 2,500 అట్లా చేస్తున్నంటే క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకి. క్లారిటీ ఉంటుంది. అంటే కస్టమర్స్ చెప్పేటప్పుడు ఇంత అమౌంట్‌కి ఇంతొస్తుందా అని. ఇదో 2,50,000 ఇంటూ 20 12,500 పడుతుంది ఎవ్రీ ఇయర్‌కి. అంటే నెలకి రూ. 1,000 కట్టుకుంటే వాళ్ళకి 25,00,000 కవరేజ్ ఉంటుంది. ఓకేనా? యాక్సిడెంటల్‌గా అయితే 50,00,000 కవరేజ్ ఉంటుంది. నెలకి రూ. 1,000 అంటే గుర్తుపెట్టుకోండి. 12,500 డివైడెడ్ బై 12 మంత్స్. ఇది రూ. 1,000 40,000 పడుతుంది. ఈ రూ. 1,000 1041 రూపీస్ డివైడెడ్ బై 30 డేస్ వేయండి. రోజు రోజు రూ. 34 కట్టుకుంటే 25,00,000 కవరేజ్ ఉంటుంది. ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కస్టమర్స్‌కి. నీకు 20 సంవత్సరాల వరకు ఏమన్నా జరిగితే ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలంటే నువ్వు ఎంత ఎంత పే చేస్తున్నావనేది కస్టమర్‌కి అర్థమయ్యేటట్టు పే చేయాలి. రోజు రూ. 34 సార్. ఒక సిగరెటు, టీ తాగినంత డబ్బులు గాదు. కానీ ఏదన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి 25,00,000 వస్తాయి. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 25,00,000 వస్తే వాళ్ళ 1 ఆర్ 2 కిడ్స్ ఉంటారు. ఆ పిల్లల ఎడ్యుకేషన్ సరిపోతుంది. నార్మల్‌గా పల్లెటూరులో అయితే 25,00,000 పెడితే ఒకవేళ మ్యారేజ్ గూడా మంచిగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. 25 తులాల బంగారం వస్తది ఓపెన్‌గా చెప్పాలంటే. 25 తులాస్ బంగారం ఉన్నదంటే ఇంక అంతకంటే అదృష్టవంతులు లేరు ఇప్పుడుండే సిట్యుయేషన్. ఇట్లా మీరు గైడ్ చేయొచ్చనమాట. ప్యూర్ టర్మ్ పాలిసీ రిటర్న్స్ ఏమి రావు. తక్కువ డబ్బులల్ల మనకి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందనమాట మాక్సిమం. ఓకేనా? ఇదే మనకేందంటే పీపీటీ అనేది లిమిటెడ్ పే గాకుండా రెగ్యులర్ పే పెడదాం. ఇది జూడండి. రెగ్యులర్ పే పెట్టి 20 ఇయర్స్‌కి పాలసీ టర్మ్ గూడా 20 ఇయర్స్‌కి రైడర్స్ ఎసి పెడదాం. ఇప్పుడు ప్రీమియం ఏ విధంగా వస్తుందనేది చూడొచ్చు. యాక్సిడెంటల్ డెత్, లంప్ సమ్, సేవ్. ఇది గూడా మళ్ళీ లంప్ సమ్.
20 ఇయర్స్. చూడండి. జస్ట్ మనం 20 ఇయర్స్ పేమెంట్ చేసినట్లయితే 14,000 రూ. 15,000 ప్రీమియం కట్టుకుంటే సరిపోతుంది. 15,000 అంటే ఇంతకుముందు చేసిన లెక్కనే చేస్తే చాలు. కాకపోతే రెగ్యులర్‌గా కట్టుకోవడం వల్ల కొంచెం ఎక్స్‌ట్రా ప్రీమియం ఎక్కువ కట్టినట్టు అనిపిస్తది మనకి. 5 ఇయర్స్ కట్టుకుంటే 2,50,000 కంప్లీట్ అయిపోతుంది. రెగ్యులర్‌గా కట్టుకుంటే 15,000 అంటే 10 ఇయర్స్‌కి 1,50,000, 1,50,000, 3,00,000 ఒక 50,000 పెరుగుతుంది. కాకపోతే 20 ఇయర్స్ పేమెంట్ అన్నమాట. ఈ విధంగా చూసి కస్టమర్‌లకి సింప్లిఫై చేసి వాళ్ళకి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కొద్దిమందికి 5 సంవత్సరాలు కట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉంటది. కొద్దిమందికి 10, 15 అప్ టు 20, 20 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటది. 20 సంవత్సరాలకు పాలిసీ ఉంటది. ప్రతి సంవత్సరం 14,000 అంటే నెలకి 1000, 1,200 కట్టుకుంటే పాలిసీ అనేది వచ్చేస్తది. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక 10 మినిట్స్ టైం వీడియో అయింది. క్లియర్‌గా ఉండాలి అనే ఉద్దేశంతోన మీకు ఈ విధంగా ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. థాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ గాని, కాంప్లిమెంట్స్ గాని కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే అన్నీ నోట్ చేసుకొని కాల్ చేయండి. నేను ఒక 1 ఆర్ 2 మినిట్స్ మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మీరు కూడా కాన్ఫిడెంట్‌గా మీ కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.